మూవీ అన్నారు కదా సార్. అదంటే అది అంటే ఏ టైప్ ఆఫ్‌లో చేస్తున్నారు సార్? అంటే ఎడ్యుకేషన్ పర్పసా? నార్మల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ లేదండి, పర్పస్? కమర్షియల్. సో సార్. ఎడ్యుకేషన్ టైప్‌లో బ్యాక్ డోర్ జాబ్ అని తీశాను. కార్పొరేట్ పాలిటిక్స్ అని తీశాను. ఓకే. సో ఫేక్ ట్రైనర్స్ అని చెప్పి ఊరినే తీసాం అయన్నీ. జస్ట్ లైక్ ఓన్ కెమెరాతో మొబైల్‌లో కొన్ని తీసినయి ఉన్నాయి. డైరెక్ట్ మొబైల్‌లోనే తీసినయి ఉన్నాయి. బట్ ఇది అలా కాదు, కొంచెం కమర్షియల్‌గా తీసుకుంటున్నాం. ఓకే. సో ఇది సార్. కొంచెం మనీ ఎర్నింగ్ కోసం జస్ట్ లైక్ ఏంటంటే ప్రస్తుతానికి నేను ఇంకా ఇంటర్న్‌షిప్పే తీసుకుంటున్నా మూవీస్‌లో. బట్ నా స్టేజ్‌గా చాలా ఎక్కువ. బట్ మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతది. ఒక మూవీ లాగా తీసానా లేదా అని. సో నేనే కెమెరామాను. ఓకే. కెమెరామాన్ నేనే. నేనే డైరెక్షన్ నేనే. నేనే ఎడిటింగ్. నేనే స్క్రీన్ ప్లే. మొత్తం నేనే. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. బట్ దాని అవుట్‌పుట్ ఒకసారి మీకు చార్ట్‌లో నేను పెడతాను. ఒక 10 డేస్ టు 20 డేస్‌లో అయిపోతది. డబ్బింగ్ అయితే. ఒకసారి చూడండి, మీరే చూసి అర్థం చేసుకోండి ఇంకా. స్టాండర్డ్ సార్ ఏంటి అని. యాక్చువల్‌గా నాకు సార్ ఆ! నా పేరు యశ్వంత్ సార్. చెప్పండి యశ్వంత్. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు కన్సల్టెంట్ సంబంధించి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను సార్. ఆ! కానీ L1 కంప్లీట్ చేస్తున్నాను. L2 దగ్గరికి వచ్చేసి షెడ్యూల్ అవుతున్నాయి. ఒకవేళ అయిన తర్వాత ఏదేదో సంథింగ్ చెప్పి ఫీడ్‌బ్యాక్ ఇవ్వట్లేదు. అట్లా జరుగుతున్నాయి సార్. అయితే అదేనండి. మా ఫ్రెండ్స్ హ్మ్. కూడా ఇట్లాగే ఏం చేస్తున్నారంటే మనీ ఒకళ్ళ ప్రాక్సీ, ఒకళ్ళు బ్యాక్ డోర్ అట్లా వెళ్ళిపోతున్నారు సార్. హ్మ్. అట్లా ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన ఎక్కువగా ఎంక్వైరీ చేసి తెలిసిందేంటంటే ఆ మేనేజర్స్ ప్లస్ జాబ్ చేసే కన్సల్టెంట్స్ ఆ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆ కన్సల్టెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈవెన్ ఫ్రెండ్స్ కి కూడా జాబ్ అనేది అమ్మేసుకుంటున్నారు సార్ డైరెక్ట్ గానే. అవునండి. అది డైరెక్ట్ నేను ఒక 5 to 6 మెంబర్స్ వరకు నేను ఎంక్వైరీ చేస్తే టోటల్ గా నాకు తెలిసింది ఓకే. అదే సార్. అప్పుడు ఏమవుతుందంటే భయం వేస్తుంది. ఇట్లా మీరేమో చదువుకొని వెళ్ళండి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటేనే గెయిన్ అవుతారని మీ మాటని ఇట్లా ప్రాక్సీకి వెళ్ళకోకుండా ఈ విధంగా హ్మ్. వెళ్తున్నాను సార్. అదే కొంచెం భయం వేసింది. సో ఇదంతా మీ నాలెడ్జ్ తీసుకురావాలంటే మాకు ఇట్లా నాకు ఇదే సోర్స్ అనిపించి చెప్తున్నాను సార్ ఇట్లా నేను. ఓకే. సో మంచి క్వెషన్ అడిగారు మీరు. ఫస్ట్ విషయం, సో బ్యాక్ డోర్ అనేది మార్కెట్‌లో ఇప్పుడు చాలా ఎక్కువ ఉందండి. ఓకే. దీన్ని నేను సంవత్సరం కిందటే ఆపడానికి చాలా వరకు ట్రై చేశాను. అండ్ ఎక్స్‌టర్నల్ పీపుల్ నుంచి చాలా థ్రెట్స్ వచ్చినాయి నాకు. మీకు చాలా వరకు చూస్తా ఉంటే ఇన్‌స్టిట్యూషన్‌లో కొడతానికి కూడా వస్తా ఉంటారు మనుషులు. సో ఇలాంటి ఫిల్మ్‌లు తీసినందుకు గాని. ఓకే. సో అలా వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. సో ఈడేంటి నిజాయితీ పడా అని చెప్పి చూడటానికి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఐ డోంట్ కేర్. సో ఓపెన్‌గా ఇన్‌స్టిట్యూషన్ పెట్టినప్పుడు బోలెడు మంది వస్తా ఉంటారు. అందులో కొంతమంది డైరెక్ట్‌గా ఏంటంటే డైరెక్ట్‌గా ఆడలేక మనకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో డైరెక్ట్‌గా స్టూడెంట్స్ నాయకుల్ని కూడా పంపించారు. స్టూడెంట్స్ నాయకులు అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చి రచ్చ చేయడానికి ట్రై చేశారు. ఓకే. ఫీజులేంటి? అయ్యేంటి? ఇయ్యేంటి? జీఎస్టీ కడుతున్నావా? లేదా టాక్స్‌లో ఏం ఫాలో అవుతున్నావు? అయన్నీ అడుగుతారు. అవన్నీ గూడా మనకి ఉన్నాయి. కాబట్టి మనకేం ప్రాబ్లమ్ లేదు. సో, ఇలాంటి సినిమాలు ఎందుకు తీసాము అంటే ఆ రోజుల్లోనే 1 ఇయర్ బ్యాకే ఇయన్నీ కూడా. సో, తీయడానికి రీజన్ ఏంటి అంటే మాకు నంబర్ ఆఫ్ హ్యూజ్ సక్సెస్ అండి. మనం ఏది చేసినా సక్సెసే. సో, ఎస్ఏపీలో నేను ఏది చేసినా వండరే. రీజన్ ఏంటి అంటే తెలుగులో స్టార్ట్ చేసింది నేనే. వీక్లీ 4-5 సక్సెస్ తీసుకొచ్చిన పర్సన్‌ని. ఇండియాలోనే ఎక్కడా లేదు. ఐ 40 రోజుల్లో ఎస్ఏపీ కన్సల్టెంట్ ట్రైనింగ్, మీరు ఎండ్ యూజర్ 60 రోజులు చెప్తున్నా ఇప్పుడు. బట్ కన్సల్టెంట్ ట్రైనింగ్ 40 రోజుల్లో చెప్పాను. ఓకే. సో, మరి 40 రోజుల్లోనే దగ్గర దగ్గర వీక్లీ 4 ఓకే. వీక్లీ 4 నలుగురు సెలక్షన్ అయ్యేవారు. వీక్లీ. నలుగురు సెలక్షన్, అది కూడా 10,00,000, 15,00,000 ప్యాకేజ్. సో, ఆల్‌మోస్ట్ మీరు 2020 నుంచి 23 వరకు టెన్యూర్ చూసుకుంటే 22, 23 వరకు మనం చూసుకుంటే, సో, మార్కెట్‌లో సెలక్షన్ అయ్యేవాళ్ళు 100 మంది అయితే అందులో 50 మంది మనోళ్ళే ఉంటారు. ఇండియా మొత్తం. హిస్టరీ. సో, ఇండియా మొత్తం మన స్టూడెంట్సే 50 మంది ఉంటారు. 100 మంది తీసుకుంటారు. అంతమందిని ప్లేస్ చేయించాం. బట్ అది టెక్నిక్. ఆ రోజుల్లో ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా సింపుల్. జాబ్స్ ఎక్కువుండేవి. బట్ రాను రాను క్రమేణా ఏమైపోయిందంటే, మనకి ఎప్పుడైతే ఈ సెకండ్ కోవిడ్ ఒమిక్రాన్ వచ్చిందో, అక్కడి నుంచి జాబ్స్ మార్కెట్ డౌన్ అయిపోయిందండి. సో, జాబ్స్‌లో మనకు వస్తున్నాయి కాబట్టి, ఏ ఇన్‌స్టిట్యూషన్ ఎవరు డేర్ చేయంది నేను 4 ఇన్‌స్టిట్యూషన్‌లు పెట్టా. మీరు ఎస్ఏపీ ఎవరైనా చూసుకోండి. ఎస్ఏపీలో 4 ఇన్‌స్టిట్యూషన్‌లు గుంటూరులోను, విజయవాడలోను. ఓకే. సో, అలాగే మనకి బెంగుళూరులోను.
హైదరాబాద్లో 4 ఇన్స్టిట్యూషన్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హిస్టరీలో ఎవరు లేరు, నేనే. ఓకే, 40 రోజుల్లో SAP FICO చెప్పిన వాళ్ళు నేనే. తెలుగులో SAP స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నేనే. ఓకే, ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి నేను 4 ఇన్స్టిట్యూషన్ రన్ చేశాను. అండ్ దగ్గర ఆన్లైన్లో దగ్గర 150 మందిని డైలీ, అంటే 150 మందికి ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, సో ఆన్లైన్లో ఎవరు రారు, ఆఫ్లైన్లో వస్తారు. సో మనమే. ఆ రోజుల్లో అట్లా ఉండేది మార్కెట్. కాబట్టి నేనే సజెస్ట్ చేసేవాడిని అంటే, అరే బాబు, బ్యాక్ డోర్ జాబ్ ద్వారా వెళ్ళకండి. సో బ్యాక్ డోర్ జాబ్ ద్వారా వెళ్తే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. వాడు 4 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు మీ దగ్గర నుంచి. ఆ తర్వాత మీరు ఫస్ట్ నెల నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే కన్సల్టెంట్ జాబ్ అంత ఈజీగా సర్వైవల్ చాలా కష్టం అని ముందుగానే చెప్పా. సో అలా చెప్పితే మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎట్లాగో మనం ఓపెన్గానే జాబ్స్ కొడుతున్నాం ప్రిపేర్ అయ్యి, సో మైండ్ బ్యాక్ డోర్ జాబ్ ఉండకూడదని చెప్పి ఇటువైపు తీసుకొచ్చి స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. సో ఆ రోజుల్లో మెల్లగా ఒమిక్రాన్ రావడంతో మనకి వేకెన్సీస్ అనేవి 10 వేకెన్సీస్ 5 అయిపోయినాయి. ఆ తర్వాత 5 4 అయిపోయినాయి, 4 3 అయిపోయింది. ఓకే, అంటే 10 ఎక్కడ 3 ఎక్కడ. సో ఈ మూడిట్లో నుంచి ఇప్పుడు ఈ బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోయాయి 2 ఉన్నాయి. అంటే నిజాయితీగా కొట్టేవాడికి 1 మాత్రమే ఉంది. సో అర్థం చేసుకోవాలి. ఇంకా సో బ్యాక్ జాబ్ ద్వారా మనం నష్టపోతున్నావా అంటే 100% నష్టపోతున్నారు. ఎవరు? నిజాయితీగా ప్రిపేర్ అయ్యేవాడు నష్టపోతున్నాడు. మరి నిజాయితీగా లేకుండా వెళ్ళినోడు పరిస్థితి ఏంటి అంటే, వాడు రోజు సంకటం అవుతున్నాడు అక్కడ ఆఫీస్లో. ఓకే, అది కూడా ఒక నరకమే. వాడి డబ్బులే వస్తున్నాయి, కానీ రోజు కూడా వాడి టార్చరే. టెన్షన్, లేనిపోని షుగర్, లేనిపోని బీపీలు తెచ్చుకోవాలి. ఓకే, అండ్ రియల్ టైంలో సస్టైన్ అవ్వడం కూడా చాలా కష్టం వాడికి. మరి బ్యాక్ డోర్ లేకుండా వెళ్ళటం మరి ఎలా సార్ మరి అంటే, అదే చెప్తున్నాను. సో నిజాయితీగా వెళ్ళేవాడికి, సక్రమ దారిలో వెళ్ళేవాడికి ఆపర్చునిటీ వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే తర్వాత రోజున ఒకేసారి హిట్ వస్తుంది. చూడండి ఆ సినిమా. సో ఎప్పుడు రానివాడికి ఒకేసారి హిట్ వచ్చింది అనుకో, ఒక హిట్తోనే వాడు 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు వసూలు చేస్తారు. అవునా కదా? సో అదే సినిమా చూడు, యానిమల్ సినిమాలో బాబీ డోయల్ వాడి పాపం తీసేస్తే వాడు వెళ్ళి యాంకర్ కింద వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఇంకా అంత పెద్ద యాక్టర్. ఓకే, సో పాపం తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టారు, యానిమల్లో. చూడు అప్పుడు ఆ సినిమా ఎంత 900 కోట్లు 800 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఆ హీరోకి అదే ఆ విలన్కి ఎంత క్రేజ్ వచ్చిందో చూసుకోండి. వాడు 10 సంవత్సరాల వరకు ఖాళీయే. అట్లాగే మీరు ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నారనేది మర్చిపోండి. ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఇంకా మీరే సూపర్ స్టార్లు అయిపోతున్నారు. ఇక మిమ్మల్ని వెనక్కి రాదు. ఇంకా ఒకసారి మీకు అందింది అనుకోండి, వెనకాల నుంచి పవర్ అందింది అనుకోండి, మనకు కొంచెం దరిద్రం ఉంటుంది కొన్ని రోజులు, తప్పదు. ప్రతి ఒక్కడికే ఉంటుంది. బట్ అన్ని రోజుల్లో ఉండదు. ట్రై చేసుకుంటా వెళ్ళాలి. ఓకే, ట్రై చేయకుండా దరిద్రం అని చెప్పి ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నాం ఖాళీగా ఉపయోగం ఉండదు. మనం ట్రై చేసుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రై చేసుకుంటా ఉండాలి. ట్రై చేయింది ఏది రాదు. ఒకసారి పట్టుకుంది అనుకోండి హిట్. నేను SAP కన్సల్టెంట్ అవడానికి, సో ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్కి వైపు మరలటానికి ఆఫీస్లో 10 ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా. ఓకే, సో 10 కూడా ఫెయిల్యూరే. ఓకే, ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యా. బయట నుంచి కూడా ఎతకడం మొదలెట్టా. ఇంటర్వ్యూగా కూడా ట్రై చేశా. 10 ఇంటర్వ్యూల తర్వాత నేను తెలుసుకున్న పరమ సత్యం ఏంటంటే, సో మనం ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలిసింది. ఓకే, ఆ 10 ఇంటర్వ్యూల స్కిల్ సెట్తో సో ఇంటర్వ్యూలో వర్క్ షాప్స్ ఎవరు తీసుకోరు. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, SAP మాక్ టెస్ట్లు అని ఒక 20-30 మాక్ టెస్ట్లు లైన్కి వచ్చేస్తేమో అని. ఎవరు మాక్ టెస్ట్లు ఎక్కడ ఏ ట్రైనర్ కూడా మాక్ టెస్ట్లు తీసుకోడు SAP కన్సల్టెంట్. ఓకే, సో మన వీడియోలే ఉంటాయి. ఏ ట్రైనర్ కూడా మీకు మాక్ టెస్ట్లు తీసుకోండి, చెక్ చేసుకోండి, వాళ్ళు మ్యాక్సిమం చెక్ చేసుకోండి, ఎక్కడ దొరకదు. సో అన్నీ కూడా మీకు మాక్ టెస్టులని తీసుకొని స్టూడెంట్ని సక్సెస్ చేశా. ఆ 10 ఇంటర్వ్యూ నేను ఫెయిల్ అవ్వకపోతే, సో అంతమంది స్టూడెంట్స్ నేను సక్సెస్ అయ్యేవాడే కాదు, 4 ఇన్స్టిట్యూషన్ని డిజైన్ చేసేవాడే కాదు, అండ్ ఎంత సక్సెస్ఫుల్ పర్సన్గా SAPలో ఉండేవాడే కాదు. సో నా ఇన్స్టిట్యూషన్లో మీరు ఏది చూసుకున్నా సరే, ఆఫీస్కి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అదర్ ఇన్స్టిట్యూషన్ మన ఇన్స్టిట్యూషన్కి డిఫరెన్స్ ఏంటని. సో అన్ని కైండ్ ఆఫ్ కూర్చునే కానించి
సో సీట్ కాడి నుంచి ప్రతిదీ కూడా టీవీ. సో 80 mm టీవీ మనం యూస్ చేస్తాం. సో ప్రతిదీ కూడా 100% విత్ క్వాలిటీతో ఉంటుంది. సో అంత క్వాలిటీ మనం మెయింటైన్ చేసాం. ప్రతి ఇన్స్టిట్యూషన్ ఇదే కాదు, 4 ఇన్స్టిట్యూషన్ అట్లా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ అవడానికి ఒక క్షణం చాలు. ఓకే, 1000 ఫెయిల్యూర్స్ రానివ్వండి, ఒక క్షణం సరిపోతుంది ఆ 1000 ఫెయిల్యూర్కి సమాధానం. అర్థమైందా? ఒక ఐఏఎస్ అవ్వడానికి వాళ్ళు పొద్దున్నే సాయంత్రం కూర్చొని 10 ఏళ్ళు దీంట్లో తిడతా ఉంటారు. నీ 10 సంవత్సరాల నుంచి చదువుతున్నావు, ఏంద్రా నాయన్ని కథ అని. నీతో పాటు ఐటీ వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తున్నా అంటారు. వాడు అదే చదువుకుంటా కూర్చుంటాడు, దాన్ని వదిలిపెట్టకుండా. ఒక రోజు వచ్చుద్ది వాడికి ఐఏఎస్ అయిపోయాడు అంటారు అంతే. వీరి కింద ఉన్న వాళ్ళందరూ వీరితో పాటు చెప్పుకున్న వాళ్ళు, ముందు వాళ్ళు, తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఎగిరిపోయినట్టే. సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. నేను చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు నేను బీఎస్సీ చదివేటప్పుడు నాతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళల్లో 2-3 ఐటీలో జాయిన్ అయ్యారు. సో నేను ఆర్మీలోకి వెళ్ళాను. ఓకే, నాకు ఆర్మీలో శాలరీ 25,000 స్టార్టింగ్. ఓకే, వాళ్ళకి సో క్యాంపస్లోనే 6 రోజుల్లోనే 10 లక్షలు వచ్చింది క్యాంపస్లోనే డైరెక్ట్గా. ఓకే, ఆ తర్వాత వాళ్ళు దగ్గర ఇప్పుడు వాళ్ళ శాలరీ ఎంత అంటే 35 నుంచి 40 లక్షల వరకు ఉంది. ఓకే, 50 లక్షల లోపు ఉంది. మరి వాళ్ళు ఇంకా జాబులు చేసుకుంటున్నారు. నేను 6 సంవత్సరాలు ఆర్మీలో గడిపి అజ్ఞాతవాసం, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ సీఎంఏ చేసి, మళ్ళీ సిఎస్ ఇంటర్మీడియట్ చేసి, మళ్ళీ ఎంబీఏ చేసుకొని, మళ్ళీ 5,000 10,000 ఫుడ్ కార్పొరేషన్ ట్రైనింగ్ కింద జాయిన్ అయ్యి, సో మళ్ళీ పొద్దున్నకి సాయంత్రం మళ్ళీ బస్సు ఎక్కి, ఈ లోపల మళ్ళీ వాళ్ళు ఇచ్చే 5,000 3,000 ఆ బస్సులు కట్టుకొని, ఓకే బయటకు వచ్చి మరి నా కెరియర్ మళ్ళీ నేను బ్యాక్ వచ్చి ఆర్మీలోంచి 30,000 నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ 5,000 జాయిన్ అయ్యా. ఓకే, సో ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో వాళ్ళు ఎవరో పనికిరారు, వాళ్ళ శాలరీస్ కూడా నాతో పనికిరావు, సింపుల్ చెప్పాలంటే. సో అదే అంటున్నా. సో ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఆ టైం వరకు ఉన్న స్కిల్ని మొత్తం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అర్థమైందా? అంతేగాని ఇంప్రూవ్ చేసుకోకుండా ఏమి చేసుకోకుండా అట్లాగే ఉంటాను అంటే వేస్ట్ అయింది. అండ్ రెండో విషయం ఏంటంటే, ఎవరైనా కొంచెం చెప్తున్నారు అంటే దానికి మనం ఇంకేముంది అని చెప్పి ఎక్స్టెన్షన్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, మనకి చిన్న పాయింట్, నాకు ఎవరు ఏది చెప్పాల్సిన అవసరం. మూవీలో నేను తీసే ఇప్పుడు వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఈక్వల్ టు మూవీ స్టాండర్డ్స్ ఉంటాయి అందులో. మూవీలో ఉండే పిక్చర్ క్వాలిటీ ఈక్వల్ టు మూవీ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. బట్ నాకు ఎవరు చెప్పారు? నేను మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు. ఓకే, సో నేను ఏ కెమెరా పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు. ఒక కెమెరాలో 12 యాంగిల్స్ ఉంటాయి. ఆ 12 యాంగిల్స్ నేను నేర్చుకున్నా. సో మూవీ డైరెక్షన్ నేర్చుకున్నా. సో ఇవన్నీ ఎవరు చెప్పారు నాకు? ఎక్కడ కోచింగ్ తీసుకున్నాను? ఎక్కడా నేర్పించలేదు. ఒక ఏక సంతాగ్రాహిలాగా అదే సినిమా ఉంది, అదే గురువు బొమ్మ పెట్టుకొని అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు చూడండి, అట్లా నేర్చుకున్నా. ఇవన్నీ అన్నీ కూడా ఇదే కాదు, అన్నీ కూడా ఎక్కడ కోచింగ్ తీసుకోండి. ఇప్పుడు కూడా ఏదైనా సరే ఎక్కడ కోచింగ్ తీసుకోండి, నేను నేర్చుకుంటాను అంత అట్లా. ఓకే, స్టాండర్డ్ ఏంటి అన్నది నేను చూపిస్తాను, ఆ తర్వాత మీరు మాట్లాడండి. కాబట్టి మీరు మ్యాపింగ్ ఇలా అంటే నేర్చుకోవాలి. చెప్పాను కదండి, మ్యాపింగ్ అంటే ఏంటి? నేను ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏం చెప్తున్నానంటే, ఇట్స్ నథింగ్ బట్ యాజ్ ఇస్ అండ్ టు బి. జస్ట్ ఈ ఆన్సర్ ఇస్తున్నాను సార్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ సార్? రాంగ్. ఓకే, రాంగ్. ఆర్ షుడ్ ఐ ఎగ్జాక్ట్ సో ఆన్సర్? యాజ్ ఇస్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్. టు బి అంటే ఏంటి? ఎస్ఏపి ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ఏపి డాక్యుమెంట్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు మ్యాప్ ఇంటూ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎట్లా నువ్వు కన్ఫిగరేషన్ చేస్తున్నావు, దాట్ ఈస్. కాబట్టి నువ్వు చెప్పాల్సింది యాజ్ ఇస్ కావాలి, టు బి. ఓకేనా? ఓకే. సో అది యాజ్ ఇస్ విల్ బి షేర్డ్ బై యువర్ క్లయింట్. ఓకే, సో ఇదేంటి. ఓకే, సో మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మీకు చెప్పడం జరిగింది. బట్ ఆర్ఎల్స్ నేను కొత్తగా అకౌంట్ రిసీవబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెడీ చేశాను. ఇవి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్దామని. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సో ఈ స్టోరీస్ అన్నీ వినాల్సి వచ్చింది. మీరు పర్సనల్ స్టోరీస్, కొన్ని రిలవెంట్, కొన్ని అన్రిలవెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది యూస్ఫుల్ అయితే ఓకే, యూస్ఫుల్ కాకపోతే మీ ఇష్టం. ఒక క్లాస్ పోయింది అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. వీ విల్ కంటిన్యూ టుమారో, రైట్?